ఇక్కడ కూర్చున్నావేంటి? ఈవిడే కూర్చోమంది. పాప ఎటెళ్ళాలో పిలవక అటు ఇటు చూస్తుంటే నేనే ఏంటి? అదేంటి అబద్ధం చెప్పకూడదు కదా, అమ్మ చెప్పింది ఎప్పుడు అబద్ధం చెప్పకూడదని. అబద్ధం చెప్పకు, అలా నిజం చెప్పకు. మీ అత్త ఏమడిగినా నేను సమాధానం చెప్తాను, సరేనా? అలాగే. చిన్ని, నువ్వు అసలు అబద్ధమే చెప్పవా? నేనే కాదు, మా అమ్మ కూడా చెప్పదు. నిహారిక, బంగారు తల్లి, ఏయ్ బుజ్జి, రా నిహారిక, రా. ఓయ్ నిహారిక, పప్పు పప్పుకోయే, రా. వావ్, బా. నేను పారిపోలేదు, గుడికే వెళ్ళింది. వాళ్ళ అమ్మేమో పాప చేసి జైలుకి వెళ్ళింది, ఈవిడిగారేమో పుణ్యం కోసం గుడికి వెళ్ళారన్నమాట. నిహారిక, ఓయ్ అంటే అత్తయ్య, అది ఎందుకు లేట్ అయిందంటే నేను చెప్తాను. మీ అమ్మని కూడా ఏది చెప్పనివ్వకుండా మొత్తం ఈయనకైనా చెప్పారు. ఇప్పుడు నీ బదులు కూడా ఈయనే చెప్తారు. చెప్పవయ్యా, చెప్పు. గుడి నుంచి మన ఇంటికి రావడానికి ఎలా రావాలో తెలియక అటు ఇటు తిరుగుతుంటే లేట్ అయింది. మన ఇంటి నుంచి గుడికి ఎలా వెళ్ళాలో తెలుసు, గుడి నుంచి మన ఇంటికి ఎలా రావాలో తెలీదా? చెప్పండి, నా కూతురు అడుగుతుంది కదా, సమాధానం చెప్పండి. అంటే ఊరి కొత్త కదా, అందుకే దారి తప్పింది. నీ చెల్లెలు కూతురు కూడా దారి తప్పిందన్నమాట. నీ చెల్లెలు అధికారం చేసి ప్రతిదాన్ని ఇలా వెనకేసుకురాబట్టే అది అయింది. ఇప్పుడు దీన్ని కూడా నువ్వు అలా వెనకేసుకొచ్చావనుకో, మా నిహారిక, ఇంకా ఉండవా ఖాళీ ఆయన? నీ చెల్లెల వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. ఏమే చూస్తారా? నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు. మళ్ళీ నువ్వు నీ మేనకోడలు వల్ల బాధపడాల్సి వస్తే నేను తట్టుకోలేను. ఏయ్ ఏయ్ ఓయ్ నిహారిక, ఓయ్ ఓయ్, బా సాకు బా. మాట్లాడినందుకు పాపం చెల్లి తిరిగి ఎలాగైనా నాశనం చేయాలి. సాకు బారావా? వెళ్ళి తీసుకో. థ్యాంక్ యూ. నాకు చెప్తున్నాడు. కావాలా? ఏంటిది? మామిడితాండ్రా? ఇది అంటే మామిడితాండ్రనే. తీసుకో. నిహారిక, ఏయ్ దసాలు రాయే, బంగారే బుజ్జమ్మ, బంగారు బుజ్జమ్మ, చిట్టి తల్లి, చిట్టి తల్లి, చాలరా నేను ఇమ్మడికంటాను రా. చాకు బరమ్మా.
రా నువ్వు ఇందాక థ్యాంక్స్ చెప్పినప్పుడే నా డౌట్ వచ్చింది. అది పక్కన పెట్టు, అసలు నీకు డబ్బులు ఎక్కడివి? మా అమ్మ పర గొగ్గొస్తుంది రా 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 జల్దీ రా రా లేచి రా 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 జల్దీ రా వచ్చాయి వచ్చాయి వచ్చింది జైలు వచ్చింది వచ్చింది వచ్చేసి జైల్లో పెట్టేది. గొగ్గ జైలు నుంచి వచ్చాను కదా అని నీ జైలు బుద్ధులు చూపిస్తున్నావా? వచ్చిన గొగ్గ ఆ? గొగ్గ వచ్చినా గొగ్గ బయటకు వచ్చిన జైలు బుద్ధి గొగ్గమో ఆ? లేకపోతే అజ్జీ నీలాగా నా కూతురు కూడా జైల్లో అజ్జీ. ఉండాలనుకుంటున్నావా? దొంగతనం చేస్తే అజ్జీ అజ్జీ జైల్లో పెడతాం కదా. చాకు ఓగు